ఏం లేదు మామ. ఏంట్రా వీడు పొద్దున్నే గొడుగు తీసుకుని ఎక్కడికో బయలుదేరినాడు అనుకుంటున్నారా? ఒక చిన్న పని మీద నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు దగ్గర నందవరం అనే విలేజ్ కి అయితే వెళ్తున్నామమ్మా. ఎందుకు వెళ్తున్నానో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైతుంది. ఇంకా బాకరాపేట వరకు బస్సులో వచ్చాను. బాకరాపేటలో ఎంతసేపు చూసినా ఒక్క బస్సు కూడా రాలేదు మామ. ఇంకొక జీప్ వచ్చుంటే ఏదో ఒకటి అని చెప్పేసి ఆ జీప్ లో అయితే ఎక్కేసా. కూర్చోడానికి ప్లేస్ కూడా లేనంత మందిని ఎక్కించేశాడు మామ ఈ అన్న. ఇంకా చేసేదేం లేక అక్కడే ఇరుక్కొని కూర్చున్నా. మన సిద్ధవటం ఏర్ అయితే నిండుగా ఉంది మామ వర్షం పడడం వల్ల. ఇంకా అలా కాసేపటికి బద్వేలకైతే రీచ్ అయిపోయాను. ఇంకా ఇక్కడ నుండి నెల్లూరుకి వెళ్లే బస్సులో అయితే ఎక్కేసా. మార్నింగ్ ఏం తినలా కాబట్టి ఒక బ్రెడ్ అయితే తీసుకొని వేసేసా. ఇంకా బస్సులో అయితే చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక ఆమె విత్తనాలు అయితే తిని బస్సులోనే వేస్తుంది మామ. అయినా కూడా ఆమెను కండక్టర్ ఏమనలేదు. అదే అక్కడ ఒక అబ్బాయి ఉండుంటే వాడి పరిస్థితి ఏంటో. ఇంకా మనం నందవారంకి వచ్చిన పని ఏంటి అంటే నా ఇంటర్ మార్క్స్ మేము కలెక్ట్ చేసుకోవడానికి. కాలేజ్ అయితే ఏం మారలేదు మామ. 5 years బ్యాక్ ఎలా ఉందో అలాగే ఉంది. కాకపోతే ముందు సరస్వతి విగ్రహం మాత్రం కొత్తది పెట్టారు. ఇంకా మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఎగ్జామ్స్ అయితే జరుగుతా ఉన్నాయి. ఇంకా ఎగ్జామ్స్ ఉండడం వల్ల మండే అయితే రమ్మని చెప్పారు మమ్మల్ని. ఇంకా చేసేదేం లేక అంత దూరం నుండి వచ్చింది వేస్ట్ అని చెప్పుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాం. బాయ్.